మాకు 21 తారీఖున మన జనవరి 21 తారీఖున ఒక ఫిర్యాదొచ్చిందండి. వర్ధనపు కిరణ్ కుమార్ అని చెప్పి 20 సంవత్సరాల అబ్బాయి నెలమూరు జాతరకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి లంకలకోడేరులో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడని, ఇది 18వ తారీఖున బయలుదేరాడని, మళ్ళీ తిరిగి ఇంటికి తిరిగి రాలేదని మిస్సింగ్ కంప్లెయింట్ వచ్చిందండి మాకు. 21 తారీఖున రిపోర్ట్ వచ్చిన తర్వాత పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 23గా కేసు రిజిస్టర్ చేశామండి మ్యాన్ మిస్సింగ్. తర్వాత మన ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఈ మిస్సింగ్ పర్సన్ తాలూకా బైక్ కొమ్ము చెక్కాల దగ్గర అది కెనాల్‌లో పంటకాలంలో దొరకడం జరిగింది. పంటకాలంలో దొరికింది. అది అదే పంటకాలం నుంచి వెతుక్కుంటూ వెళ్ళగా మనకి అర్ధగంటల దగ్గర అదే పంటకాలంలో మిస్సింగ్ పర్సన్ యొక్క శవం కూడా ట్రేస్ అయిందండి మనకి. ఆ శవం ట్రేస్ అయిన తర్వాత దాన్ని ఫర్దర్‌గా ఏంటి, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అంటూ మేము వరుసగా సీసీ ఫుటేజ్ అది వెరిఫై చేసుకుంటూ రావడం జరిగింది. అయితే వాళ్ళ తాలూకా బంధువులు కానీ, కొంతమంది నాయకులు కానీ దాంట్లో చేరి అది మర్డర్ అంటూ కొంచెం అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దాని మీద పోలీసు వైఖరి మీద కూడా విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. మేము క్లియర్ కట్‌గా సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేయడం జరిగిందండి. ఆ బండి కొమ్ముచిక్కాల సెంటర్ దాటి నెలమూరు ఎళ్ళే మధ్యలో సరిగ్గా రైట్ టర్న్ తీసుకోకుండా స్ట్రెయిట్‌గా ఎళ్లి కాలువలో దిగి పడిపోయినట్టు మన కెమెరాలో కూడా క్లియర్ కట్‌గా కనబడింది. అది క్లియర్ కట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అండి అది. అందులో ఎవరో చేయడం గాని, అతను డెత్‌కి వేరెవరో కారణం గాదు. అది క్లియర్ కట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి వదంతులు ఏమైనా చెప్తే అటువంటివి ఎవరిని నమ్మొద్దండి.